చేస్తే రాళ్ళంత జనం అలాగే మన పసుపు ఆత్మవిశ్వాసానికి నిజమైన సంతకం. అలా మొత్తం ఇవాళ కనిపిస్తుంది మీ అందరిలో. అలాగే నా ముస్లిం పెద్దలకు, అలాగే ముస్లిం సోదర సోదరిమణులందరికీ, ముత్తవల్లీలకు, ఇమాంలకు, మౌజన్లకు అందరికీ కూడా నేను నా అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకతుహు. ఇప్పుడు ఇవాళ మన రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది కాబట్టి ఈ జరగబోయే ఎన్నికల రణరంగంలో మన భవిత కోసం, అలాగే మన రాష్ట్ర భవిత కోసం, మన భావితరాల భవిత కోసం మనం పోరాడవలసిన ఇదొక మహాకురుక్షేత్రం, महायुद्धम। मैं हिंदुस्तान हूँ, हिमालय मेरे सरहदों के निगहबां और गंगा मेरी पवित्रता की सौगंध। तारीख के इंतजार से मैं अंधेरों और उछालों का साथी हूँ और मेरे खाक पे संगे मरमर आने में चादरों में लिपटी हुई ये इमारतें दुनिया से कह रही है कि जालिमों ने मुझे लूटा, मेहरबानों ने मुझे नहीं संभाला, नादानों ने मुझे जंजीरें पहना दी और मेरे चाहने वालों ने उन्हें खाक फेंका। सारे जहां से अच्छा हिंदू सिता हमारा, हम बुलबुले हैं कि इसके ये गुल सिता हमारा। ఇలా మత సామర్థ్యానికి, అలాగే సర్వమత సౌభ్రాతృత్వానికి ఒక ప్రతీక మన దేశం. ఇవాళ మరి నాన్నగారి దగ్గర నుంచి కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ పరిస్థితులు అలా ఉన్నాయి. మరి ఆనాడు నాన్నగారు ముందుగా అటువంటి ఆయన కడుపులో జన్మనిచ్చినందుకు, నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, అలాగే నటనకి విశ్వరూపం ఏమిటో చూపించిన నటసింహం, అలాగే నాకు గురువైన, అంటే తండ్రే కాదు గురువైన, నా దైవమైన నందమూరి తారక రామారావు గారిని ఒకసారి తలుచుకుంటూ, ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఈ తరం వాళ్ళు ఉన్నారు, చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చరిత్ర చాలా మనం ఇంకా లోతుల్లోకి వెళ్తే ఆనాడు సతి కోసం ఎవరు మన ఇచ్చిన మాట కోసం సతి నమ్ముకున్నాడు హరిశ్చంద్రుడు, లేకపోతే తండ్రి మాటకే కారణములు కేగాడు శ్రీరామచంద్రుడు, లేకపోతే అన్న సేవలో ధరించాడు ఆ అన్న సేవకి అంకితమయ్యాడు లక్ష్మణుడు, లేకపోతే భర్తే దైవంగా భావించింది ధరించిపోయింది సీతాదేవి, చాపకుడితో సమతను నేర్పెను నాటి పల్లనాటి బ్రహ్మన్న, మేడి పండులా మెరిచే సంఘం గుట్టు తిప్పెను వేమన్న, వితంతువుల విధి వ్రాతలు మార్చి బతుకులు పండించే టంగుటూరి, తెలుగు భారతిని ప్రజల భాషలో చీర్తిదిద్దని వేమన్న, స్వతంత్ర భారత రథ సారథి సమరాలను దుఃఖే నేతాజీ, సత్యాగ్రహమే సాధనముగా స్వరాజ్యమే తెచ్చే బాపూజీ, గుండెకెదురుగా గుండె నిలిపాను టంగుటూరి ప్రకాశ పంతులు గారు. అలాగే తెలుగు వారికి ఒక రాష్ట్రం కోరి ఆహుతి అయ్యాను అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. ఇవన్నీ మనం చదివాము, చాలామంది మనలో చూడలేదు, పుస్తకాల వరకే పరిమితం అయ్యాము. మరి ఆ తర్వాత మనం చూసింది 82లో మన అన్నగారు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించడం, ఆ తర్వాత స్థాపించిన 9 నెలలకే రాజ్యాధికారాన్ని దక్కించుకోవడం, అలాగే అంతవరకు ఈ యొక్క
అధికారంలో పదవులకు దూరంగా ఉన్న బడుగు బలిగిన వెనుకబడిన తరగతులు, అలాగే మైనారిటీలు అయితేనేమి, అందరికి కూడా చేతురించి అధికారంలో ఉన్న పదవులతో అలంకరించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. మరి ఆయన ఒక చరిత్ర చూసుకుంటే సినిమా